దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలండి. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని విన్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వాక్యాలను చదువుతాను, మీరు గమనించండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. ప్రియులారా, ఇక్కడ మానవులమైనటువంటి మనల్ని సృష్టించిన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియులారా, మానవుణ్ణి దేవుడు సృష్టించిన విధానాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, సర్వశక్తి కలిగిన దేవుడు తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున నరుల్ని చేశాడు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలాంటి మహిమలో ఉంటాడు, సేమ్ ఏ మాత్రం కూడా తక్కువ లేకుండా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క మహిమని ఇచ్చాడు. ఇచ్చి అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఈ భూమి మీద సమస్త అధికారాన్ని, నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలని కానీ, ఆకాశమందు ఎగురుతున్న పక్షులు కానీ, భూమి మీద సంచరిస్తున్న మృగాలు కానీ, ప్రతి దాని మీద కూడా మానవుడు అధికారాన్ని పొందుకున్నాడు. స్వరూపము దేవునిది, మహిమ దేవునిది, జీవం దేవునిది. మానవుని జీవితంలో అది ఒక మహిమాయుక్తమైనటువంటి జీవితం. అంతటి దైవ మహిమని మానవుడు పోగొట్టుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, అపవాది సాతానుడి యొక్క అబద్ధాలను నమ్మి. ఈ సాతానుడు ఎవరయ్యా అంటే, ప్రియులారా, మానవుని కంటే కూడా ముందుగా దేవదూతలు ఉండేవి. ఈ దేవదూతలు ఎంతో ప్రభావంతో రూపించబడ్డాయి. ఈ దేవదూతలు దేవుని నోటి వాక్కుతో రూపించబడ్డాయి. అయితే అందులో ఒక ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ ఈ భూమి మీద అధికారాన్ని కోరుకొని ఒక మట్టి మనిషికి ఇంతటి అధికారాన్ని ఇచ్చేసరికి దేవుని మీద తిరుగుబాటు లేసిందండి. అప్పుడు దేవుడు, ఆయన సార్వభౌముడు, సర్వాధికారం కలిగిన వాడు, ఆ దూతకి విరోధంగా లేచినటువంటి ఆ దూతలు వాళ్ళందరినీ కూడా దేవుడు వాళ్ళని ఆ మహిమలోంచి వాళ్ళని పడగొట్టాడు. ఆ తర్వాత ఈ దూతలు మానవుని ఏ విధము చేతనైనా దేవునికి దూరం చేయాలి. దేవునికి దూరం చేయాలి అంటే వాళ్ళ స్వరూపం, దేవుని స్వరూపం నుంచి వాళ్ళని తప్పించాలి. వాళ్ళల్లో దేవుని మహిమ లేకుండా చేయాలి. దేవుని ప్రభావం, దేవుని అధికారం లేకుండా చేయాలి అంటే మానవుడు దేవుడు వద్దు అన్నది చేపించాలి. ఈ విధంగా పిల్లల ఆ ఏదేను వనములో ఆ యొక్క అవ్వ దగ్గరికి ఆ యొక్క
కుయుక్తిగా ఆ సర్పము ద్వారాగా సాతానుడు ప్రవేశించటం, ఆ సాతానుడు మాట్లాడటం, అవ్వ కూడా అది కనులకి ఇంపుగా కనపడి అది తినటానికి ఆహారానికి ఒక రుచికరమైందిగా ఆశించి వాటిని తినటం. ఆ తర్వాత ప్రియులరా, దేవుని స్వరూపాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. దేవుని మహిమని మానవుడు పోగొట్టుకున్నాడు. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్న మానవుని జీవితంలో, దేవుని మహిమని పోగొట్టుకున్న మానవుని జీవితంలో భయంకరమైనటువంటి శ్రమ, వేదన, భయము, బాధ, కష్టము, నష్టము, భయంకరమైనటువంటి ముళ్ళు. దేవుని స్వరూపాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో మానవుని జీవితంలో మహిమంతా పోయింది. తను సిగ్గుతో తలదించుకుంటున్నాడు. ఎప్పుడైతే దైవ స్వరూపం పోయిందో ఆ దేవునితో సన్నిహితాన్ని కోల్పోయాడు. ఆ దైవ స్వరాన్ని విని ఆ దేవుని ఎదుటికి కూడా మానవుడు రాలేకపోతా ఉన్నాడు. అది భయంకరమైనటువంటి, అది ఏమండి, ఒక దుర్దినం. అది మానవుడి జీవితం పతనమైనటువంటి దినం. అది ఎంతో దైవ సమానులుగా ప్రభువే అన్నాడు, మీరు దైవములై ఉన్నారన్నాడు, మీరు కూడా దేవుళ్ళే అన్నాడు. అలాంటి దైవ స్వరూపాన్ని, ఆ దైవ మహిమని పోగొట్టుకున్న మానవుని జీవితంలో ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు, ఎంతో బాధ చెందుతూ ఉన్నాడు. మరణంతో మనిషి మతి తప్పి ఏమండి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క కృపా కనికరాలు దేవుని వైపు చూసిన వాళ్ళకి ఆయా సందర్భాల్లో దేవునితో సన్నిహితం కలిగి దేవుడితో సహవాసం కలిగిన వాళ్ళు శాంతిగా, సమాధానంగా, ఒక అధికారంతో వాళ్ళు జీవించారండి. బైబిల్లో మనం గమనిస్తే ఓ సందర్భంలో ఆనుకున్నాడు, అతడు దేవునితో కూడా నడిచాడు. ఆనోకు ఉన్నాడు, అతడు దేవుని స్వభావానికి, దేవుని స్వరూపానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవునితో ఒక ఆనందదాయకమైన జీవితాన్ని జీవించాడు ఆనోకు. ఆ తర్వాత గమనిస్తే నోవాహు. ఈ నోవాహు కూడా తన తరములో నిందారహితుడై, తన తరములో నీతి కలిగిన వాడిగా జీవించి, నీతి కలిగిన వాడిగా జీవించటం వల్ల దేవునితో ఒక సహవాసం ఉంది అతనికి. అంటే ఇప్పుడు దేవునితో చూసినప్పుడే కదండి దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమయ్యేది. ఆయన స్వరూపం ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన చూసినప్పుడే ఆయనలా మారాలి, నేను ఆయనలా ఉండాలి అన్న ఆశ మనలో వస్తుంది. దేవునికి మానవుడికి ఎంతో దూరం అయితే ఆ స్వభావాలు కానీ, ఆ లక్షణాలు కానీ, ఆ మహిమ కానీ ఎలాగ తెలుస్తుంది? నోవాహు దేవునికి దగ్గరగా ఉన్నాడు. నోవాహు కూడా దేవుడు దగ్గరగా ఉన్నాడు. కారణం, తను నీతి కలిగిన వాడిగా జీవించాడు గనుక తను తన ఇంటి వారి కొరకు ఒక ఓడని కట్టుకున్నాడు, రక్షించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కొద్ది కాలానికి అబ్రహాం అనేటటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవటం, అతనితో ఒక శాశ్వతమైనటువంటి నిబంధన చేయటం, ఆ తర్వాత దేవుడు ఆ సంతానాన్ని ఆశీర్వదించి ఒక గొప్ప జనాంగంగా చేయటం, దేవుడు వారికి మాత్రమే తన స్వరూపాన్ని కనపరుచుకొని వారికి ఒక అవకాశం ఉంది. దేవుడు ఇంత మహిమ కలిగిన వాడా, ఇంత శక్తి కలిగిన వాడా, కనుక నేను కూడా ఉండాలి, నేను కూడా దేవుని స్వరూపాన్ని పొందుకోవాలి, ఆ దైవ స్వరూపం నాకు కావాలి. ఆ స్వరూపాన్ని నేను పొందుకుంటేనే నా బ్రతుకులో, నా జీవితంలో శాంతిగా, సమాధానంగా, ఒక ప్రశాంతంగా, పవిత్రంగా
నేను బ్రతికి నేను నా కుటుంబం బాగుంటుంది అన్న ఒక ఆలోచన ఒక సంతతికి మాత్రమే, ఒక ప్రత్యేకమైన ప్రజలకే కలిగిందండి. ప్రియులారా, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ యొక్క రక్షణ ప్రణాళిక ఏమండి దేవుడు సమీపించినప్పుడు ఆయన అంత ఒక ప్రణాళికబద్ధంగా, ప్రియులారా, ఆయన ఎవరిని విసర్జించేవాడు కాదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని ఏమండి ఒక జాతికి, ఒక వ్యక్తికి కనపరిచాడు. ఆ తర్వాత వారిని ఒక జాతికి ఆశీర్వదించాడు. ఆ జాతిలో నుంచి ఏమండి ఆ జాతిని ఆశీర్వదించిన దాన్ని బట్టి, జ్ఞానాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలని ఆకర్షించుకొని తన యొక్క స్వరూపాన్ని వారి ద్వారాగా కనపరుచుకొని దేవుని మహిమతో నింపాలనుకొని ఆయన అనాది ప్రణాళిక కదండి, ఆయన అనాది సంకల్పం. ఆ సంకల్పం సమీపించినప్పుడు ప్రియులారా, సరిగ్గా 2020 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు తను ఏ జాతినైతే ప్రేమించాడో, ఏ జాతినైతే ఆశీర్వదించాడో, అందులో యూదా గోత్రములో దావీదు సంతానంగా పిలువబడుతూ ఆయన జన్మించాడండి. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము పోగొట్టుకున్న స్వరూపాన్ని తిరిగి మనలో ఇవ్వటం కోసం ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడండి. 10,000 మందిలో కూడా గుర్తించదగిన ఆ ప్రియుడు నలగొట్టబడ్డాడు. ఏమండి, మనకి మహిమనివ్వటం కోసం తన మహిమ కలిగిన స్థానాన్ని వదిలిపెట్టాడండి. ఒక దాసుని స్వరూపం ధరించి వచ్చాడండి. ప్రియులారా, పోగొట్టుకున్న మన జీవాన్ని ఇవ్వటం కోసం ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కట్టుకథలు కాదు, పెట్టె కథలు కాదు. ఎవరైతే పోగొట్టుకున్న నా మహిమా స్వరూపాన్ని నాకు యేసయ్య ఇవ్వటానికి దిగి వచ్చాడని, నేను పోగొట్టుకున్న జీవాన్ని నా ప్రభువు నాకు ఇవ్వటానికి తన ప్రాణాన్ని పెట్టాడని ఎవరైతే గుర్తించి, ప్రియమైన దేవుని బిడ్డారా, గుర్తించినటువంటి వారు వారి జీవితాన్ని ఎవరైతే ప్రభువుకి సమర్పించుకుంటారో వారు మరలా దేవుని పిల్లలుగా పుట్టే అవకాశాన్ని దేవుడు కలుగజేశాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే దేవుడు మూలముగా పుట్టినటువంటి వాడు. ఇప్పుడు ప్రియులారా, ఏ భేదము లేదండి. ప్రతి వానికి కూడా దేవుని మూలంగా పుట్టడానికి, దేవుని బిడ్డలుగా మార్చబడటానికి ఇప్పుడు ప్రతి వానికి అవకాశం ఉందండి. ఈ రోజున ఈ భూమి మీద ఉన్న ప్రజల్ని ప్రభు 2 విధాలుగా చూస్తూ ఉన్నాడు. ఒకటి, నా పిల్లలు, నా మూలంగా పుట్టిన పిల్లలు. నా మూలంగా పుట్టినటువంటి బిడ్డల్లో నా స్వరూపం ఉంటుంది. నా మూలముగా పుట్టినటువంటి వాళ్ళు దయ్యం రూపాన్ని పొందుకుంటారు. నా మూలముగా పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే, ప్రియులరా, మొదటి ఆదామునందు ప్రతి ఒక్కడు పుట్టిండు. కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న మానవుడు దేవుని మూలముగా, అంటే దేవుని యందు విశ్వసించి, అవును కదా, ఆయన నా కొరకే జన్మించాడు, నేను పోగొట్టుకున్న మహిమనివ్వటానికి, నేను పోగొట్టుకున్న తన స్వరూపాన్ని తిరిగి నాకు ఇవ్వటానికి, నేను పోగొట్టుకున్న శాంతిని, సమాధానాన్ని, దేవునితో ఆ సైక్యతని పోగొట్టుకోవటానికి ఆ యేసయ్య నా కోసం వచ్చాడు. నా ప్రభువుని నేను, నా తండ్రిని దగ్గర చేయటం కోసమే యేసయ్య దిగి వచ్చాడు అని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని పిల్లలుగా, నమ్మని వారు అపవాది పిల్లలుగా. నమ్మి ఆయన చెంతకు వచ్చిన ప్రజలకి దేవుడు ఆయన స్వరూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మూలముగా పుట్టినటువంటి వాళ్ళు
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించచ్చు, ఆయన ఆజ్ఞను నెరవేర్చిన వారమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. చూడండి, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే క్రీస్తు అయి ఉన్నాడని. క్రీస్తు అంటే అభిషేకుడు, యేసు అంటే రక్షకుడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టినవారు. వారందరికీ మరలా దేవుని స్వరూపం, దేవుని మహిమ, దేవుని జీవం రావటానికి ఆస్కారం ఉందండి. ఈ మాటలకు ఇస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మూలంగా పుట్టడానికి ఇష్టమేనా? నీవు దేవుని స్వరూపాన్ని, నువ్వు ప్రభు అంటాడు మీరు దైవములై ఉన్నారన్నట్టండి. ఒక రోజున నికోదేము అనే ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నీవు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నావని, అందులో నీ పిల్లలే ఉంటారని, వారు నీ స్వరూపాన్ని కలిగి ఉంటారని నీవు ఎక్కడికి వెళ్ళినా బోధిస్తున్నావయ్యా. యోహాను రాసిన శుభవర్తమానం 3వ అధ్యాయం 1 వాక్యాల్లో నుంచి ఈ మాటలు ఉంటాయి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, అవును, వాడు మరలా జన్మిస్తేనే వాడు నా రాజ్యానికి వారసుడిగా మారతాడు. వాడు మరలా జన్మిస్తేనే నా స్వరూపాన్ని పొందుకుంటాడు. వాడు మరలా జన్మిస్తేనే వాడు దైవికమైన శాంతిని, ప్రశాంతతని పొందుకుంటాడు. అప్పుడు నికోదేము అంటాడు, అయ్యా, ముసలివాడినైన నేను మరలా ఎలా పుడతానయ్యా? మరలా నా తల్లి గర్భంలో జన్మించి ప్రవేశించి నేను ఎలాగ జన్మిస్తానయ్యా? ఇది ఎలాగ సాధ్యపడిద్ది అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో నేను మీతో చెప్పేది శరీర సంబంధంగా మరలా జన్మించటం కాదు. నేను రక్షకుణ్ణని, నేను సర్వాధికారం కలిగిన వాడినని, నేను సృష్టికర్తనైనని నీవు నమ్మి నీటి ద్వారాగా ఆత్మ మూలంగా నీవు జన్మించాలి. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా అనగా బాప్తీసం పొందాలి. ఆత్మ మూలంగా అనగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు మనము ఏమండి, ఈ రోజున ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు కాదు. ఆయన స్వరూపం రాదు. ఆయన శాంతిని పొందుకోలేరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది, అందులో ప్రత్యేకించబడుచుకున్న వారు ఇంకొద్ది మంది. ప్రభు నిన్ను పిలిచాడు. ఈరోజు నీ మాటలు వినిపిస్తున్నాడు. నీవు దేవుని స్వరూపాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని మహిమని నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నావా? దేవుడిచ్చే శాంతిని, దేవుడిచ్చేటటువంటి సమాధానాన్ని, దేవుడితో సహవాసాన్ని, దేవుడితో అడుగులు వేసి నడవాలని ఆశపడుతున్నావా? అయితే నా ప్రభు అంటున్నాడు, నీవు మరలా జన్మించాలి. మారు మనసు నమ్మి, నమ్మకుండా కాదండి, నమ్మి నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఈ రోజున దేవుని కాడికి ఎందుకు వస్తున్నారు? నువ్వు దేవుని స్వరూపాన్ని పొందుకోవడానికి వస్తున్నావా? దేవుని మహిమని, దేవుని శాంతిని, దేవునితో సహవాసాన్ని అనుభవించడానికి వస్తున్నావా? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. రోజున పాపం అండి, మాకు ద్వారా ఓ ప్రాంతం నుంచి వచ్చి ఓ పెద్ద సమూహాన్ని ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ వాళ్ళు ఏర్పాటు చేశారండి. చాలామంది ప్రజలు వచ్చారండి. కొంతమంది దొరనండి వాళ్ళకున్న డబ్బులన్నీ, అక్కడున్న ఆస్తులన్నీ తెగనమ్ముకొని దేవుడు అనేకులు దేవుని పిల్లలుగా చేసి మేము దేవుని మహిమలో ఒక గొప్ప స్థానాన్ని పొందుకోవాలని ఎంతో సమర్పణతో, ఎంతో త్యాగంతో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారండి. ఆయన ఆత్మల భారంతో, అయ్యో వీళ్ళందరూ సాతానుడి చేత దొంగిలించబడి దేవునికి దూరం అయిపోయి, దేవుని స్వరూపాన్ని కోల్పోయి, దేవుని మహిమను కోల్పోయి, దేవుని శాంతికి దూరం అయిపోయి, దేవుని ఇచ్చేటటువంటి ఆశీర్వాదానికి దూరం అయిపోయి వీళ్ళు ఎంత వేదన చెందుతున్నారని తన భారాన్నంతా పంచుకొని ఏమండి అంటున్నాడు, మీలో మారు మనసు పొంది మేము దేవుని పిల్లలుగా పుడతామని, బాప్తీసం పొందుతామన్న వాళ్ళు చెయ్యొద్దండి అని చెప్పి అన్నాడండి. ఆ దొర ఇంగ్లీష్లో అంటే,
ఈయన ఇదే విషయాలు తెలుగులో చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి ఆ భాషని తర్జుమా చేసి ఆయన ఒక్కళ్ళు ఎత్తట్లేదండి. అలాగే దిక్కు అలాగే చూస్తున్నారు. మాకు ఈ మారు మనసు ఏంటి, ఈ నమ్మకం ఏంటి అన్నట్టుగా అట్టగా చూస్తున్నారు. మాకు ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా. ఏమండి, ఇప్పుడు వాళ్ళు అంత బాధపడి వచ్చి ఇక్కడ వీళ్ళు ఎవరు మారు మనసు పొంది బాప్తిస్మాలు పొందకపోతే వాళ్ళకి వేదన కదండి. వీళ్ళకి కూడా వాళ్ళు ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళు చేయలేరు. నేను వెంటనే పక్కన తర్జుమా చేశాను. మహా తెలియకల్లోడండి. ఏమన్నాడు, ఒకటే మాట్లాడు, పాపం తెలుగు వాళ్ళకి రాదు కదండి. దొరగారు మీకు తల ఒక బస్తా ఇస్తాడంట, బియ్యం బస్తా, కావాల్సిన వాడు చేయొద్దండి. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమండి చేతులు పైకెత్తి నాకు రెండు ఎత్తుతున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవుడు దేవుని కాడికి వస్తూ ఉన్నాడు. ఏమండి, బాబు మాకు ఎవరన్నా కొంచెం భోజనాలు పెడతారండి, లేదా వస్త్రాలు ఇస్తారండి, ఎదవరాళ్ళకి ఏమైనా పెన్షన్ ఇస్తారండి, మాకేమన్నా బియ్యం ఇస్తారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవేవి నీకు దేవుని స్వరూపాన్ని ఇవ్వలేవు. ఇవేవి దేవుని మహిమను నీకు ఇవ్వలేవు. నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది దేవుని ఆత్మతో నింపబడి మనం దేవుని స్వరూపాన్ని పొందుకుంటే మన జీవితం ఏమండి, ఆ దేవుని స్వరూపాన్ని మనం పొందుకుంటే మనకి ఇంకెంతో ఎక్కువ ఉందండి. ఆ దేవుని స్వరూపంలో శాంతి ఉంది, ఆ దేవుని స్వరూపంలో మహిమ ఉంది, దేవుని స్వరూపంలో జీవం ఉంది, దేవుని స్వరూపంలో సమస్తము ఇమిడి ఉన్నాయండి. మనం పరితపించాల్సింది, మనము ప్రయాసపడాల్సింది, ప్రభు పాదాలు పట్టుకోవాల్సింది. అయ్యా నీ స్వరూపం నాకు కావాలయ్యా, నీ మహిమ నాకు కావాలయ్యా, నీ మహిమతో నన్ను నింపండి ప్రభా. మనం నమ్మి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందితే మనకు ఆ దైవ స్వరూపం మనకు మరలా కలగటానికి అవకాశం ఉందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో అలాగా దైవ స్వరూపాన్ని మనం మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా మారినటువంటి మన జీవితాల్లో మనం ఏం చేయాలో తెలుసండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మరొక విషయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. చూడండి, ఇక క్రీస్తు బిడ్డలుగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి, తన అడుగు జాడల యందు నడుచుకోవాలి అని దైవములు అన్నటువంటి వారు, దేవుని స్వరూపాన్ని పొందుకున్నవారు, దేవుని స్వరూపాన్ని ఆశించేవారు ఏ విధంగా నడుచుకోవాలో నా యేసయ్య ఒక మార్గాన్ని స్థాపించాడు. ఆయన నడిచిన నడకే, ఆయన మార్గమే మనకి దైవ లక్షణాలకు సాదృశ్యం. ఈ రోజున కోటాను కోట్ల మంది దేవతలను పడుతున్నవారు, దేవుళ్ళను పడుతున్నవారు ఎందరో ఉన్నారు. నా యేసయ్య దేవుడు అనటానికి యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు, ఆ జన్మ బ్రహ్మచారి, పాపుల్లో చారినవాడు, ప్రత్యేకించబడినవాడు. నేను సవాలు చేసి చెబుతున్నాను, నా దేవుడు ప్రేమై ఉన్నాడు, నా దేవుడు పవిత్రుడై ఉన్నాడు, నా ప్రభు గొప్పవాడై ఉన్నాడు, శక్తివంతుడై ఉన్నాడు, సర్వాధికారి కలిగిన దేవుడు ఆయన. అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నాడు. మనము క్రీస్తు యేసు అడుగు జాడల్లో నడుచుకో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మనం పరితపించాలండి. మన వ్యక్తిగత జీవితాల్లో మన హృదయంలోంచి ఒక మంట, మన హృదయంలోంచి ఒక ప్రేరణ పెదాలతో కాదు, నేను క్రీస్తుని పోలి నడుచుకోవాలి. నా ప్రభు నన్ను ప్రేమించి పోగొట్టుకున్న రూపాన్ని ఇవ్వటం కోసం తను నెలకొట్టబడి తన రక్తాన్ని చిందించి తిరిగి ఆ మహిమాయుక్తమైన రూపాన్ని నాకు ఇచ్చాడే. నేను పొందుతున్నటువంటి ఆ భయంకరమైన పాప భారాన్ని తొలగించి నాకు శాంతినిచ్చాడే, నాకు దైవికమైన ప్రశాంతతనిచ్చాడే. కనుక ఇప్పుడు నేను నా దేవుని సహాయంతో, నా దేవుని కృపతో, నా దేవుని పోలుని నడుచుకోవాలి, దేవుని అడుగు జాడల యందు నేను నడుచుకోవాలి అన్నటువంటి మంట మనలో రావాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనమే ప్రశ్నించుకొని మన అడుగులు ఎలాగున్నాయి? దేవుని స్వరూపానికి తగినట్లుగానే నడుస్తున్నామా? దేవుని మహిమకు తగినట్లుగానే మనం నడుస్తున్నామా? ప్రభువు మనల్ని ఏం చేశాడండి?
ఆయన చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు పిలిచాడు. ఆయన గుణాతిశయాలని మనం ప్రచురపరచాలని, ఆయన గుణాతిశయాలని మనం అనుసరించి నడవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వాక్యాలు నేను చదువుతాను, ఒకసారి మీరు గమనించండి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములలో అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు ఆశా నిగ్రహమును, సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చూసారండి, దేవుని స్వభావంలో పాలివారంగా మార్చబడులాగున, దేవుని స్వభావం మనకి కలుగులాగున మనమట దయని, ప్రేమని, సహనాన్ని, భక్తిని ఇవన్నీ మనం అలవరుచుకోవాలి. ఇది ఒక వ్యక్తి భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు సాధ్యపడిద్ది. కొంతమందికి దయే ఉండదండి, దయ ఉండదు. కొంతమందికి భక్తే ఉండదు, జాలి ఉండదు. మనం ఎలాగ దేవుని స్వభావం మనకు వస్తుందండి? ఒక ఆయన అంటండి రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడండి. పాపం ఎందుకు ఆయనకి బాగా ఆకలైందండి. కొనుక్కున్నాము, డబ్బులున్నాయి, ఎవరి దగ్గర ఏమీ లేదు. దేవుని పెట్టి అతను మొత్తానికి అలాగా గమనిస్తూ ఉంటుంటే ఓ ప్రాంతంలో ఒక ఆయన పాపం మంచి సిద్ధపాటు కలిగి వచ్చిందండి. 4-5 ఆ యొక్క రైస్ పొట్లాలు ఉన్నాయి. శుభ్రంగా ఒకటి ఓపెన్ చేసుకొని తింటంటే పాపం ఆయన పోయి అలాగే ఉసూరుమ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. చూస్తూ ఉంటుంటే ఏమాత్రం పట్టించుకోవట్లేదండి. ఆయన తినే పని మీదే ఉన్నాడు. మొత్తానికి సరే కొంచెం ఆయన ఊహు అన్నట్టుగా ఆయన దృష్టి ఆయన మేము మరల్చాలని కొద్దిగా ఆయన కొంచెం స్వరాన్ని పెంచిందని. ఏం పట్టించుకోవాలి. ఆయన బ్యాడ్జి కూడా ఒకటి పెట్టుకున్నాండి, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని. అది తినే ఆయన. ఇంకా ఆయన పాపం ఈయన కూడా దేవుని బిడ్డే కదా, దేవుని నడుచుకునేవాడు కదా, దేవుని వాక్యాన్ని పెట్టుకున్నాడు కదా అన్నట్లుగా సరే ఒక వాక్యాన్ని గుర్తు చేద్దామని, సహోదరుడా నాకు ఆకలిగా ఉంది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు, కొద్దిగా ఆహారం పెడతావా అని అడిగాడండి. అప్పుడు అతను అంటాడు, అది తిని కాసిన మంచిలు తాగి, సహోదరుడా నీ పొరుగు వారిని ఆశించొద్దని ప్రభువు చెబుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుని పిల్లలారా, ఏది ప్రేమ ఇదేనండి. ఆకలితో ఉన్నాడు, ఏమండి ఒక్క ముద్ద వద్ది కదా, లేకపోతే అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ స్వభావానికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. మనం దేవుని పిల్లలమండి. మనలో దయ, మనలో పవిత్రత ఇవి ఉండాలండి. మన వ్యక్తిగత జీవితాల్లో ఇవి దేవుణ్ణి బట్టి మనం నడుచుకోవటానికి సహాయపడింది. దేవుని పోలి మనం నడుచుకోవాలండి. దేవుడు మనం వాక్యం చదివినా, వాక్యం వింటున్నా నేను దైవ స్వభావానికి దగ్గర కావాలి, దేవుని స్వరూపం నాలో రావాలి. నా దేవుడు ఎలాగ నడిచాడు, నా దేవుడు ఎలాగ జీవించాడు. ఏమండి ఒక దైవజనుడండి, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు, మంచి దైవజనుడు. ఏమండి ఆ దైవజనుడు ఒక రోజున అక్కడ ఉన్నటువంటి బాలుడిగా ఉన్నప్పుడు, అనాథగా ఒక హాస్టల్లో పెరుగుతూ ఉన్నప్పుడు ఓ పాస్టర్ గారు పిలిచి 12 సంవత్సరాల వయసు చిన్న పసిప్రాయం అండి, దేవదాస్ ప్రార్థన చేయయ్యా అన్నాడంట. అప్పుడు ఆ బిడ్డలు వేసేసయ్యా, ఈ ఈ ఈ వయసులో నువ్వు ఎలాగున్నావో నేను అలాగ జీవించడానికి నాకు సహాయం చేయయ్యా. చూడండి, ఆ పసి హృదయంలోనే ప్రభువుని అనుసరించాలన్న పరితాపం అంత ఉంటే మరి మనకెలాగ ఉండాలండి? మనం జ్ఞానం కలిగిన వాళ్ళం కదండి. ప్రియమైన దేవుని బిడ్డ కనుకనే ఆ వ్యక్తి ఇప్పటికీ ప్రభువునందు నిద్రించి అనేక సంవత్సరాలైనా ఈ రోజున మనం ఆయన మాట్లాడుకోగలుగుతున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకరితో మనకి అనవసరం కాదు కానీ, ఒకరితో మనకి పోటీ కాదు కానీ, ఎవరికి వాళ్ళే
పౌలు గారు అంటున్నాడు, నేను దేవుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. నేను దేవుని స్వభావంలో పాలి భాగస్థుడిగా ఉన్నా, మీరు కూడా పాలి భాగస్థులుగా ఉండండి. మీలో దయను పొందుకోండి. మీలో ఎంత దయ ఉండాలంటే, నీ శత్రువు ఆకలిగొనుంటే ఆహారాన్ని పెట్టు, నీ శత్రువు దప్పిగొనుంటే దాహమివ్వు, నీ శత్రువుని ప్రేమించు. ఇది నా స్వభావం. ఆయన అలాగ కొడుతున్నా కూడా, రాళ్ళు వేస్తున్నా కూడా నా ప్రభు ఏమంటో తెలుసా? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు. యేసుక్రీస్తే కాదండి, ఆయన స్వభావానికి పాలిపాకస్తుడిగా మారిన, ఆయన మార్గాలు ఎందు నడుచుకున్న ఒక స్తెఫెను కండి. స్తెఫెను తన జాతిని ప్రేమించి, అయ్యలారా, మీరు ఏదో పితృ పారంపర్యమైన ఆచారాల్లో మీరు అనుసరిస్తే మీకు ప్రయోజనం ఏమీ లేదు. కనుక క్రీస్తు తన అడుగు జాడల్లో నడుచుకోవాలని ఒక మాదిరి ఉంచిపోయాడు. మీ హృదయాలు ఆయన వైపు తిప్పండి, మీరు మారు మనసు పొందండి, ఆయన నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోండి అని చెప్తూ ఉంటుంటే, ఏమండి, వాళ్ళు వెర్రి కోపంతో మూర్ఖంతో ఆ భక్తుడైన స్తెఫెను మీద రాళ్ళు విసురుతూ ఉంటుంటే, ఆ స్తెఫెను ఏమన్నాడు తెలుసండి? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు ప్రభు. నిండు మనసుతో అన్నాడండి. కొంతమంది భర్తని క్షమించలేని భార్యలు, భార్యని క్షమించలేని భర్తలు, ఏమండి, సహోదరుల్ని క్షమించలేని సహోదరుల్ని క్షమించని సహోదరులు ఎలాగండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తు అడుగు జాడలందు నడుచుకోవటం అంటే, మనలో దేవుడు ఎలాగ నడిచాడో, దేవుడు ఆయన క్షమించాడండి, ఆయన ప్రేమించాడండి. ఆయన స్వభావంలో ఒకటి మాత్రం వాస్తవం అంటే ప్రియులరా, పోగొట్టుకున్న ఆ స్వరూపాన్ని మరలా పొందుకోవాలి మనము, ఆ మహిమని ధరించుకోవాలి మనము, ఆ జీవాన్ని మనం పొందుకోవాలి అని పరితపిస్తున్న హృదయాలలో ఇది పెద్ద కష్టమేమీ కాదండి. నేను దేవుని ఎదుట నేను నిలబడాలి, దేవుని మహిమలో నేను ప్రవేశించాలి అన్న హృదయాలు ఈ విధంగా చేస్తాయని. పౌలు గారు కూడా ఒకప్పుడు ఏమండి, దూషకుడిగా ఉన్నవాడే, హానికరుడిగా ఉన్నవాడే, అనేకులు ఇబ్బందులు గురి చేసిన వాడే, అనేకుల్ని అవమానపరిచిన వాడే, అనేకులకి ఆవేదన కలగజేసిన వాడే, అనేకుల్ని అనేక రకాలుగా హింసించిన వాడే. అయితే ఒక రోజున దేవుడి స్వరూపాన్ని చూడగలిగాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఎప్పుడైతే దేవుని స్వరూపాన్ని చూశాడో, ఇతనిలో ఒక గొప్ప హృదయంలోంచి ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను నా దేవుని స్వరూపంలోనికి మారాలి, నా దేవుని శక్తి నాకు కావాలి. నా ప్రభు నైవేద్యాలు, దహన బలులు కోరట్లేదు కదా, నా ప్రభు నడుచుకున్న మార్గాన్ని నాకు బోధిస్తూ ఉన్నాడు, నాకు విశదీకరిస్తున్నాడు, నాకు ఏమండి ఆయన సంకల్పం అంతా, ఆయన విధానాన్ని నాకు బోధిస్తూ ఉన్నాడు. నా దేవుని సహాయంతో నేను నడుస్తాను, ఆయన పోలు నడుచుకుంటాను. నాకు ఆయన స్వభావం కావాలి, ఆయన స్వరూపం కావాలి, ఆయన మహిమ నాకు కావాలి. పౌలు గారు హృదయంలో ఇదేనండి. మన హృదయాల్లో కూడా ఇదే ఉండాలండి, మన హృదయాల్లో కూడా ఇదే రగలాలండి, ఇదే మండాలండి. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో నా యేసయ్య అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు యేసయ్య. రమ్ము ప్రభు అయిన యేసుక్రీస్తు, రమ్మయ్యా, రా బోధకుడా, రా యేసయ్యా అనగలగాలి అంటే మనలో క్రీస్తు అడుగుజాడలు యందు నడుచుకోవాలి, ఆయన పోలి మనం నడుచుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ దైవ స్వరూపాన్ని పొందుకోవాలి అంటే, ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలమైన మనము ఆయన అడుగు జాడలు యందు మనం నడుచుకోవాలండి, ఆయన పోలి మనం నడుచుకోవాలండి. కనుక ఏమండి, ఒక రోజున ఒక తల్లి మందిరానికి వెళ్ళిందంటే, ఇంచుమించుకు ఒక 50 సంవత్సరాలు అలా ఉంటాయి. ఆ రోజు కోడలు గారు మందిరానికి వెళ్ళలేదు. ఇక పాస్టర్ గారు బాగా చెప్పిండు, దేవుడు రాత్రి దగ్గర పడుతుంది, మీ మూర్ఖత్వాన్ని, మీ అజ్ఞానాన్ని, మీ పాపాన్ని మానిక మీరు యేసయ్యలాగా నడవండి, మీ చూపు మారిపోవాలి, మీ మాట మారిపోవాలి, మీ నడక మారిపోవాలి అని చెప్పేసి బాగా బల్ల గుద్ది చెప్పిండండి పాస్టర్ గారు. బల్ల బద్దయిపోయేట్టుగా. ఒక తల్లి బాగా ఆలకించిందండి. బాగా ఆలకించి ఇంటికి వచ్చి ఇక కోడలతో అంటుంది, ఏమండి, ఏమేం వ్రాణి ప్రియం చిరిగి గ్రాలించి ఎసరు పెట్టి ఎలిగించి ప్రేమి పెట్టు. ఏంటండి అత్తయ్య గారు ఇలాగ మాట్లాడుతున్నారు ఏంటండి, మీకేమైందండి? నేను మ్రారిపోయాను, నా మాట మ్రారిపోతా ఉంది, దీర్ఘాలు తీస్తుంది, బిత్ర సూపులు చూస్తుంది. ఏమండి,
ఆ కోడలు గడగడగడలు ఆడిపోతా ఉంది. ఈ లోపల భర్త వచ్చిన, ఏమండ్రి మీకు బాత్రూంలో నీళ్లు పెట్టి పుత్రామం అంటారా అంటుంది. ఏంటి మనిషి, ఈ చూపులు ఏంటి, ఈ మాట ఏంటి అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి, నేను దెయ్యం కనుక పట్టింది ఈ మనిషి గారిని తీసుకు, వాడిని పాస్టర్ గారు అండి వందనాలండి మెలక తిరుగుతా ఉంది. ఏమ్మా వాణి, ఇందాకనే వాణమ్మ తల్లి, ఇందాక బాగానే ఉన్నావుగమ్మా, ఏమైందమ్మా నీకు అంటే, సరే ఏమైంది తల్లి నీకు అని అంటే, ఆమంటది, అయ్యా మీరేగా రారిపోవాలని చెప్పింది, నా మాట మారిపోయిందయ్యా, నా నడక మారిపోయిందయ్యా. దైవజనుడు అనిపించిదానా, నువ్వు మారాలని నీ మాటను దీర్ఘాలు తీయటం కాదు, నువ్వు మెలక తిరగటం కాదు. నీ జీవితంలో ఎలాగుండాలి అంటే, నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తుని అనుసంధానంగా, ఇదివరకు కోడలను దేశించావా, కోడలను ఒక రకంగా, కూతురుని ఒక రకం చూసినవా, ఇప్పుడు కూతురులాగా చూడు కోడలు. భర్తను ఇదివరకు గౌరవించలేదా, ఇప్పుడు గౌరవించు. ఇది దేవుని యొక్క స్వభావ లక్షణాలు. మనం ఆ విధంగా, కానీ నువ్వు నీ మారిపోయానన్ని మాటలు తిరగదీస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు జనాలు, పిచ్చిదానా అని చెప్పనేసరికి అవునయ్యా అంటదట. ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితంలో క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తు బిడ్డలు అండి మనము. తండ్రి ఎలా నడిస్తే బిడ్డలు కూడా అలాగే నడుస్తారు కదండి. పెద్దలు అంటారు, తల్లి చెవులు మేస్తే దూడ గట్టును మేస్తుందండి, మేయదు కదా. దైవజనులు మా ఆత్మీయ తండ్రి రేసన్న గారు ఒక మాట చెప్పాడు. ఆ తండ్రి, అరే బీడీ వాడు తీసుకురారా అంటాడంట. ఇతను జేబులోని తీసుకొచ్చి తండ్రి ఇంటి ముందు కూర్చొని తాగుతుంటాడట. ఆ తెచ్చినోడు కొడుక్కి ఒక ఆలోచన వస్తుందంట, మా నాయన ఇలాగా బీడీ తాగుతూ ఉన్నాడు, ఏముందో ఇందులో అని వాడు ఇంటి వెనక పోయి తాగుతాడంట. మరి వీడు వచ్చి, ఎరా నువ్వు చేస్తుంది తప్పు అంటాడా, నువ్వు తప్పు చేసి నీకు తప్పు కానప్పుడు నాకెట్ట తప్పు అయింది నాయన అంటాడు. అవునా కదా? ఈ మాటలు లెక్కిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో దైవ స్వభావాన్ని, దేవుని స్వరూపాన్ని, దేవుని మహిమని, దేవుని జీవాన్ని పొందుకోవాలంటే ఆయన నడిచిన పవిత్ర మార్గంలో నడవాలి. క్రామ కొదమద మాచిరాన్ని తొలగించాలని దేవుని సంకల్పంగా తప్పు కాదు. క్రమం తప్పిన అక్రమాలు, వ్యభిచారం అనే ఊబి, త్రాగుడని వ్యసనాలు, క్యాన్సర్ గడ్లకు కారణమవుతున్న చుట్ట, బిడి, సిగరెటు, ఇవన్నీ తొలగించుకొని ఒక దయని అలవరుచుకొని ఒక పవిత్రతతో దేవుణ్ణి అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభువు రాబోతా ఉన్నాడు. మనలో ఉండాలి. నేను దేవుని స్వరూపంలోనికి మారాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక వాక్యాన్ని కూడా నేను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి చదువుతాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం చెందండి. మీ మనస్సు మారి నూతనమవటం వలన మీరు రూపాంతరం చెందండి. అంటే మీరు దేవుని స్వరూపంలోనికి రండి. దేవుని యొక్క స్వరూపంలోనికి రావాలి అంటే మనము మార్చుకోవలసింది ఈ శరీర సంబంధమైన అలంకరణలు, ఈ శరీర సంబంధమైనటువంటి పద్ధతులు కాదు, కానీ మన అంతరంగాన్ని, మన మనస్సుని మార్చుకోవాలి. మన మనస్సుని మార్చుకోవాలండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో సజీవ యాగంగా. యాగం అంటే అది కాల్చబడేదానండి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటాడు, నేను సజీవ యాగంగా ప్రాణార్పణంగా పోయబడుచున్నాను. ఎందుకు అంటే నాలో దేవుని స్వరూపం రావాలి. సజీవ యాగంగా మీ శరీరముని ప్రభువు సమర్పించండి. మీ చేతుల్ని ప్రభువు సమర్పించండి. మీ కనుల్ని యేసయ్యకు సమర్పించండి. మీ మాటలు, మీ నోటిని యేసుకు సమర్పించండి. మీ కాళ్ళని యేసుకు ప్రతిష్ఠించండి. ప్రభు అంటున్నాడు, సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకోండి. ఇది మనసులో నుంచి రావాలి. ఈ తీర్మానం మనసులో నుంచి రావాలి. ఒక ఋషట తపస్సు చేస్తూ ఉన్నట్టండి. ఎందుకంటే ఈ చెయ్యి అనేకులకి
హాని చేసిన అనేకులను కొట్టింది. ఈ చెయ్యి ఎండిపోవాల, ఈ చెయ్యి పని చేయకుండా ఉండాలని, ఈ చెయ్యిని ఇలా పాడు చేసుకోవాలని ఇలాగా ఏమీకు దాన్ని అలా ఆగిపెట్టిందంటండి. సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడు వెళ్ళి, ఏంటి ఋషివర్య, ఏంటి మీ తపస్సుకు కారణం ఏంటి? బాబు, ఈ చెయ్యి అనేకుల్ని గాయపరిచిందయ్యా, అందుకని ఈ చెయ్యి ఇది ఎండిపోవాలని, ఇది పని చేయకుండా ఉండాలని దీన్ని నేను లాగి ఎండబెడుతున్నానయ్యా అని చెప్పానడంట. సాధు సుందర్ సింగ్ అన్నాడంట, నీ మొహంలో అన్నాడంట, నీ వల్ల ఇదిలే అన్నాడు. ఎంబటి అతను కోపంతో ఊగిపోయి ఈ చేత్తో చంపని చెట్లు మనిపించినాడు. అంటే అతనికి వచ్చింది నోట్లోంచి కానీ హృదయంలోంచి కాదని. చూడండి, కొంతమంది ప్రియులరా, మన హృదయం మారకుండా ఈ శరీరం ఎలా మారింది? ఈ శరీరంలో ఎలా మార్పులు వస్తాయి? మన హృదయం మారినప్పుడే, మన హృదయంలో ఒక రూపాంతరం వచ్చినప్పుడు మన మొహంలో దేవుని మహిమ కనపడిందండి. మోషే ఉన్నాడు, అతడు ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా ఉండి దేవుని స్వరూపాన్ని నిదానించి చూసి దేవుని స్వభావాన్ని, దేవుని మహిమని పొందుకున్నాడు. కనుక అతని ముఖం ప్రకాశించింది. మోషేతో దేవుడు అంటాడు, మోజెస్, వీళ్ళు లోబడని నొలనయ్యా, వీళ్ళు నా మాట వినరయ్యా, వీళ్ళందరినీ నిర్మూలపరిచి నిన్ను ఒక జాతిగా నిన్ను హెచ్చిస్తానయ్యా అంటే, దేవుడు నన్ను ఇంతగా గొప్ప చేస్తానంటుండే కదని చెప్పేసి కానిచ్చే ప్రభు అనడా? అలా ప్రభువా, అలాంటిది వద్దు నాయనా, మళ్ళీ వాళ్ళు ఐగుప్తీయులు ఏమనుకుంటారయ్యా, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారయ్యా, వాళ్ళ దేవుడు వాళ్ళని నడిపించలేక వాళ్ళని అరణ్యంలో చంపేశాడు అనుకుంటారయ్యా. ఆ నింద నీకు రాకూడదయ్యా. నేను గొప్ప కాటం కాదయ్యా ముఖ్యం, నీకు నింద రాకూడదయ్యా. నేను ఆశీర్వాదం కాదయ్యా, నీకు నింద రాకూడదయ్యా. చూడండి, అది మనుషులో నుంచి వస్తున్నటువంటి ఒక గొప్ప దైవిక స్వభావం, దైవిక లక్షణాలు. సజీవ యాగంగా మన శరీరాన్ని ప్రభువు సమర్పించుకోవాలి, ప్రతిష్ఠ చేయాలి. ఇది మన మనస్సులో నుంచి రావాలి, మన హృదయంలో నుంచి రావాలి. నేను రూపాంతరం చెందాలి. దేవుడు అంటాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదలు మీరు ఈ లోక మర్యాదలు కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలు కూడా ఇంకా ఈ రోజు మంచిదా, ఆ రోజు మంచిదా, ఇది ఆషాఢం, ఇది అమావాస్య, ఇది పున్నము, ఏంటండి దుర్ముహూర్తం, రావుకాలం, వాస్తులు చూడటం, ఇవన్నీ కూడా లోక మర్యాదలండి. దేవుడు అంటాడు, ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. వాళ్ళే మొత్తుకుంటున్నారండి. ఇప్పుడు అందరూ ఏమంటే ఒక పండితుడు అందులో చెబుతుడు, ఈ వాస్తులు కనుక ఏమీ లేవండి, మనకి తూర్పు వాకిలు ఎందుకు పెడుతామంటే మనకు సూర్యోదయం అటు అయింది కాబట్టి లేవంలోనే ఆ సూర్యోదయం అన్నబడి కొంచెం కొంతమందికి ఎప్పుడు తెల్లారితో తెలవదు కండి, కొంచెం ఆ సూర్యుడు ప్రకాశించి ఆ వేడన్న తగిలితే కొంచెం లేస్తారు, కొంచెం చెమట పట్టి. అందుకని తూర్పు వాకిలు పెట్టుకోవటానికి ఇష్టపడతారు. అందరూ ఈశాన్యం సైడే ఎందుకు బోర్లు వేస్తారు, ఎందుకు నీళ్ళంటే వాడుకున్న నీళ్ళన్నీ కూడా ఒక లయబద్ధంగా క్రమంగా అలాగపోతాయి అని పొయ్యి అందరూ ఒక్కెళ్ళి పెడతారంటే ఆ వచ్చే పొగంతా కూడా ఒక్కెళ్ళి పోయిద్దని వాళ్ళే మొత్తుకుంటున్నారు. ఈ రోజున దేవుని పిల్లలకి ఎక్కువైపోతుందని. కొంతమంది మరి బాధకర విషయం ఏంటంటే చర్చిలు కూడా చర్చిలు కూడా వాస్తులు చూపించి కడుతున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి. ఇప్పుడు మనం ఉన్నాం అక్కడ ఈశాన్యం మూల బోరు మనకి అది అటు తిప్పాలి ఇటు తిప్పాలంటే బాగా ఆలోచించి ఎటు తిప్పకూడదన్నాను అటే తిప్పించానండి. అక్కడ బరువులు ఉండకూడదు, అటు చెట్లు ఆడే 3-4 చెట్లు వేసానండి. మనం ఈ లోక మర్యాదలు అనుసరించేది. కొంతమంది ఇటు నడవకూడదు, దక్షిణ మనం అటే నడుస్తున్నాం అన్నమాట. ఇవన్నీ మనకి ఏముండదు, మన మనస్సు మారాలి. మన మనస్సు మారకుండా అన్ని జనుల్లాగా ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. వాటి వల్ల మనకు ప్రయోజనం లేదు, మనం రూపాంతరం చెందలేము. అవి మనకి దేవుని స్వరూపాన్ని, దేవుని మహిమని, దేవుని స్వభావాన్ని ఇవ్వలేవయి. కొంతమంది 10 మంది 10 రకాలుగా అనేసరికి ఇక వాళ్ళలో ఏదన్నా వచ్చిందనుకోండి, కుటుంబం అన్న అమ్మో ఈ వాస్తు బాగలేకనే ఇంత వాస్తు ఇలాగుంటే మనం ఎలాగుంటాం, ఇక పగలగొట్టడానికి పూనుకుంటారు, ఇక కట్టలేక కూల పడిపోతారు, ఇక అయిపోయింది. ఇక ప్రియ దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో లోక మర్యాదను మనము అనుసరించకూడదు. మంగళవారం మంచిదేనండి, బుధవారం మంచిదేనండి, శుక్రవారం ఏంటండి దేవుడు అన్నీ మంచిదిగానే చేసేది.
సోమవారానికి మంగళవారానికి ఏమైనా మార్పు ఉందా? దేవుడు ఏంటంటే ఒక రోజుని మనకి వ్యత్యాసం, గుర్తు, అంతే తప్పితే ఏమండి ఏ రోజైనా సూర్యోదయం చంద్రోదయం ఇలాంటివేగా మనకి జరిగేది. ఈ మాటలు అనిపిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో లోక మర్యాదను అనుసరించకూడదు. మన మనసులో నుంచి రావాలి. కులాలు ఇంకా ఏమంటే వివాహాల సమయాల్లో మా కులస్తులైనా వాడు మారు మనసు పొందకపోయినా పర్లా, వాడికి రక్షణ లేకపోయినా పర్లా, వాడు అన్యుడైనా పర్లా, ఆ తర్వాత ఎంతోమంది రక్షణ పోగొట్టుకున్నోళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలైన దైవ చిత్తానుసారమైన వివాహాలు, కులాన్ని వీటన్నిటిని పక్కన పెట్టి దేవుడు నీ కొరకు నియమించిన బిడ్డ కొరకు ఒక స్త్రీ అయినా పురుషుడైనా అలాంటివి చెయ్యాలండి. మనము ఇవన్నీ మానవుడు కుల వ్యవస్థ ఇది మానవుడు పెట్టుకుందండి. అందరూ కూడా దేవుని సృష్టి అండి, దేవుని బిడ్డలండి. వారు చేస్తున్న వృత్తులను బట్టి అలా వచ్చినాయండి. దేవుని బిడ్డల్లో కూడా ఏమండి ఒకళ్ళొక రకం చుట్టూ ఒకటి ఏమిటండి ఇది? క్రైస్తవ్యంలో దేవుడు అలాంటిది ఆమోదించడండి. అందరూ సహోదరులండి. ప్రేమని వృద్ధి చేయాలండి. మన మనసు నుంచి రావాలి. మనలో ఉన్న భేదాలు తొలగిపోవాలి. ఈ లోక మర్యాదని, ఈ లోక పద్ధతుల్ని మనం అనుసరించకూడదు. మనమే ప్రత్యేకపరచుకోవాలి. ప్రభు మనకు బోధిస్తున్న పాఠం అది. ఆ తర్వాత మనము ఉత్తమమైన దాని మీద మన మనసు పెట్టాలండి. ఏంటి ఉత్తమం, ఏంటి, ఏది మంచిది, దేవునికి అనుకూలమైంది ఏంటి? మళ్ళీ మనం ఉత్తమం అనుకుంటే సరిపోదు. ఇది ఉత్తమమైనది, ఇది దేవునికి అనుకూలమేనా, ఇది దేవుడు కోరుకునేదేనా, దీనివల్ల ప్రభు సంతోషపడతాడా అని దేవునికి అనుకూలము. ఆ తర్వాత సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో ప్రతిదీ కూడా ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని ఇష్టమేనా, ఇది దేవుని ఆలోచనేనా అని ఎవరికి వాళ్ళు పరిశోధించి మన మనస్సు మారటం వల్ల, మనసు రోజు రోజుకి మారాలండి. మన మనస్సు మారటం వల్ల మనం రూపాంతరం చెందుతామండి. ఓ రోజున దూరొక ప్రాంతం నుంచి వచ్చిందండి. వచ్చి అతను ఒక పంది పిల్ల మెగ మెరిసిపోతూ ఉందండి. ఆ దొరకి ఈ పంది పిల్ల మీద మనసు పడిందండి. ఆ పంది పిల్ల మనసు మీద పడి దాన్ని డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు అన్నారు, దొర ఎందుకు దొర నువ్వు, ఇది నీకు అనవసరం, ఒక కుక్కను కొనుక్కుంటే నీ పక్కన వస్తుంది దొర, లేకపోతే ఒక గొర్రెను కొనుక్కున్నా నీ పక్కన వస్తుంది దొర, నువ్వు దీన్ని కంట్రోల్ చేయలేవు, ఇది నీ వల్ల కాదు, మా వల్లే కాక ఆ కంపల్లో అక్కడక్కడ ఉన్నటువంటి స్థలాల్లో ఉంటుంది, ఇది వద్దు దొర నీకు ఇది అంటే, లేదయ్యా ఇది బాగా నాకు నచ్చింది అని చెప్పి ఆ దొర తీసుకొచ్చి దానికి శుభ్రంగా షాంపూ పెట్టి దానికి స్నానం చేయించి దానికి సెంటు చల్లి మంచి దానికి వస్త్రాలు వేసి, ఓ దొర ఏమండి ఓ 10 రోజులు ఇంట్లోనే ఉంచుకొని ఆ సువాసన అదంతా దానికి ఇచ్చి ఈ అదోదన నేను బంధించేసి అన్నట్టుగా దానికి ఉంది మనసులు. ఆ సువాసన అది ఆ దొర ఎవరిని ఎంత ప్రేమిస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు దానికి. ఇక దీని 10 రోజులు నాతో కూడా ఉంది కదా, ఈ సువాసనకు అలవాటు పడింది కదా అని చెప్పేసి ఇక ఇలా తాడు కట్టి దాన్ని పట్టుకొని పోతా ఉన్నాడు. పోతా ఉంటుంటే ఒక మురికి గుంట వచ్చిందండి. ఎంబటి ఆ వాసన అలాగ తగలంగులోనే ఆ దొరతాడు చేతులు అలా లాగేసి పొయ్యిక చూడండి పరవశిస్తూ ఉందండి. అసలు ఎంత పరవశిస్తూ ఉందో అందులో ఇక మునిగి తేలుతూ ఉంది. ఆ దొర ఏడుస్తూ ఉన్నాడు, దొర దాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆ దొర ఏం చేశాడు తెలుసండి, దాన్ని మళ్ళా తీసుకుపోయి మళ్ళీ కడిగి బాగా ఆలోచించి ఏం చేసింది తెలుసండి, దానికి పెద్ద ఆపరేషన్ చేయించింది. ఏం చేసిందంటే దాన్ని గుండె తొలగించి దానికి గొర్రె గుండె ఒకటి అమర్చిందండి. చూసారండి, దాన్ని స్వభావం మార్చడం కోసం ఒక ప్రాణాన్ని తీశాడండి. ఆ గుండె లేక ఆ గొర్రె చచ్చిపోయింది. ఆ తర్వాత ఆ గుండెని తీసి ఈ పందికేశాడండి. ఆ తర్వాత ప్రియులరా, అది ఆ మనసు మార్పిడి జరిగినప్పుడు, ఆ హృదయం మార్పిడి జరిగినప్పుడు కొంతకాలం రెస్ట్లోనే ఉంది, కొంతకాలం ఇబ్బంది పడింది, కొంతకాలం బాధపడింది. అయితే దాని అంతరంగం మారిపోయిందండి, దాని మనస్సు మారిపోయింది. ఒక రోజుని కాదు అదే ద్వారా ఆ మురిగుంట కాడికి తీసుకుపోయి దాంట్లో లాగుతున్న రాటలు అది దాని హృదయం మారిపోయింది.
దాని మురికి కుండ తొలగిపోయింది. అవును ప్రియులరా, మన యొక్క రోత మురికి కుండను తొలగించడం కోసం మన యేసయ్య తన హృదయాన్ని మనకిచ్చాడండి. ఆయన మన కోసం తను ప్రాణాలు అర్పించాడండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మన మనస్సు మారుతూ ఉండాలండి. ప్రభువు అంటాడు, మీ మనస్సు మారి రూపాంతరం చెందండి. అప్పుడు మీరు నా స్వరూపులోనికి వస్తారు, నా పోలికలోనికి వస్తారు. నా యొక్క గుణాలు, నా స్వభావాలు మీలోనికి వచ్చినప్పుడు ఆ రోజున ఆదిలో దేవుని స్వరూపాన్ని పోగొట్టుకోకమునుపు, దేవుని స్వరూపానికి దూరం కాకమునుపు ఆది మానవులు ఎలాంటి శాంతిని, ఎలాంటి మహిమని, ఎలాంటి తేజస్సుని, ఎంతని ప్రభావాన్ని అనుభవించారో, నేడు కూడా మనం అదే మహిమని, అదే శాంతిని, అదే ప్రభావాన్ని అనుభవిస్తూ ఆయన మహిమలో ఒక రోజున మనం చేరగలం. ఆయన మహిమలో కూడా ఒక రోజున మనం ప్రవేశిస్తాము. దేవుడు అందుకే మన ముందు కొన్ని నిదర్శనాలు చూపెడతా ఉండండి. ఒక బొచ్చు పురుగు అండి, గొంగళి పురుగు. అది కొంతకాలం మరుగైపోయి ఉండి దాని యొక్క ఆ వికృతమైన రూపాన్ని మార్చుకొని ఒక చీతకోక చిలకగా మారుతూ ఉందండి. ఒక పురుగు వల్లైనప్పుడు మన వల్ల కాదు. అయితే మన వ్యక్తిగత జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం పుట్టగలిగితే, దేవుని పోలి నడుచుకుంటే, మన హృదయంలో ఒక మార్పు రాగలిగితే, దేవుని స్వరూపాన్ని, దేవుని మహిమని, దేవుని గుణాతిశయాలని, దేవుని స్వభావాన్ని మనం పొందుకొని ఆ రోజున ఏదేనులో దైవ స్వరూపాన్ని పోగొట్టుకోకమునుపు మానవుడు ఏ ఆధిక్యతని, ఆ దేవునితో మాట్లాడే అనుభవం, దేవుని చూసే అనుభవం, ఒక శాంతియుతగా ఒక అధికారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ప్రభువు మేఘారుడై దిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడతాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, నువ్వు దేవుని స్వరూపాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని మహిమ నీకు రావాలని కోరుకుంటున్నావా? అయితే నీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నువ్వు కళ్ళు మూసుకున్నట్లయితే, నిండు మనసుతో నువ్వు అడిగితే, నీ కొరకు నేను చేసే ప్రార్థన ప్రభు అంగీకరించాలనుకుంటున్నాడు. ఈ యొక్క లైవ్లో ఆలోచిస్తున్నటువంటి వారు మీరు కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధుడా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, నీ స్వరూపాన్ని, నీ స్వభావాన్ని, నీ మహిమని పోగొట్టుకున్న మాకు మీ స్వరూపాన్ని, మీ మహిమని మాకు ఇవ్వాలని అయ్యా, నీవు దిగి వచ్చిన దేవుడు నాయనా ప్రభా, నువ్వు దిగి వచ్చిన దేవుడు నాయనా ప్రభా. ఈ విషయాన్ని మేము నమ్మిను నాయనా ప్రభా. నీ బిడ్డలుగా మేము జన్మిస్తున్నామయ్యా, నీ బిడ్డలుగా నడుస్తామయ్యా. మా జీవితాల్లో నీ బిడ్డలుగా మా మనసుని మార్చుకుంటామయ్యా. నీ స్వరూపాన్ని మాకు ఇవ్వండి అయ్యా, మీ మహిమని మాకు ఇవ్వండి అయ్యా, మీ తేజస్సుని మాకు ఇవ్వండి నాయన. తద్వారా కలిగే శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఆ మోక్ష భాగ్యాన్ని మాకు దయచేయమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం, ఆ త్రియేక దేవుని సన్నిధి ఆయన బిడ్డలకు సదాకాలంతో నడిపించును గాక. ఆమె. ఆమె. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేస్తున్నారు. మేము నిండు మనసుతో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ విషయాన్ని మేము తెలియపరుస్తున్నాము. మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య కొరకు, మరి పరిచర్యలో ఇంకా దేవుడు ప్రతి అవసరాన్ని కూడా ఒక మందిరాన్ని నిర్మించడం కొరకు దేవుడు కృప చూపించాలి. అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో దేవుని మహిమార్థమై, అనేక ఆత్మల రక్షణార్థమై ఈ శేష జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించి దైవశక్తితో, ఆయన కృపతో ఈ పరిచర్యని మహిమకరంగా, దేవునికి మహిమకరంగా అనేక ఆత్మల రక్షణార్థము ప్రభువే బలపరిచి నడిపించేలాగా మా కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తున్నాము. మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.